ఓ త్వరగానే అయిపోయింది. మీరు మీ దగ్గర ఉన్న ఆహారం మొత్తాన్ని తిరిగి చేశారు. ఇప్పుడు మీకు ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏం సార్ విషయం? స్టూడియో వేస్తున్నావా? మీరు తీసుకునే ఆహారానికి లిమిట్ అనేది లేదు. వాడుకున్నాడు వాడుకున్నంత ప్యాకెట్ వేస్తాను. యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ పెట్టుబడి ఉంది. చాలా బాగుంది. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు గురూజీ? ఈ లోపు ఈ వారానికి సరిపడా ఆహారాన్ని తీసుకురావడం చీఫ్ యొక్క బాధ్యత. ఈ మాత్రం హింటిస్తే చాలు, చెల్లరైపోతారు. ఏ క్లాన్ సభ్యులు వండుకున్న ఆహారాన్ని ఆ క్లాన్ సభ్యులు మాత్రమే తినాల్సి ఉంటుంది. కడిగావులే చెప్ప మళ్ళీ ఇదే ఫిట్టింగ్ పుహార్ ఫిట్టింగ్. ఇది ఎక్కడి పుహార్ రా బాబు. యష్మి, మీరు పెద్ద క్లాన్ యొక్క చీఫ్ అయిన కారణాన మీకు సూపర్ మార్కెట్ లో ఎక్కువ సమయం లభిస్తుంది. మొదటి బజార్ మోగగానే యష్మి తమ క్లాన్ కి కావాల్సిన వస్తువులని షాపింగ్ చేయాల్సి ఉంటుంది. స్పీడ్గా వెళ్ళి సర్వనాశనం చేసిన తల్లి. మీ కాళ్ళు డల్లప్ టైర్లా గుర్రపు కాళ్ళ పిచ్చుకొక్క జరిగిన తల పరిగెట్టారు సార్. చికెన్ దీంట్లో పెట్టారా? ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా ఇప్పుడు చికెన్ లేకపోతే ఏం తినవా? ఏ క్లాన్ అయితే ఇచ్చిన 2 అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోతారో ఆ క్లాన్ రేషన్ ని కూడా కోల్పోవాల్సి వస్తుంది. ముందే చెప్పాలి కదా. యష్మి, నైనిక, నిఖిల్, మీ రేషన్ ని మీరు గెలుచుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తారని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. పడుకోండి సార్. మొదటి ఛాలెంజ్ లో విజయం సాధించి తాము షాపింగ్ చేసిన సరుకులను సొంతం చేసుకున్న యష్మి క్లాన్ ని బిగ్ బాస్ అభినందిస్తున్నారు. అన్నా నేను తింటే నువ్వు తిన్నట్టే. అంత ఎవడరా చెప్పి నేను తింటే నువ్వు తిన్నట్టురా. చాలా పాపం రా. మీకు బుర్జిలో కావాలా పిసుగులో కావాలా? ఉన్నా కదా. దేవుడు ఓదారుస్తున్నాడు. ఎవరు రావు చదివేస్తాడు. ఏమైందమ్మా? నీ ఫీలింగ్స్ ఏంటో చెప్పరా? చెప్పించేసే తర్వాత కాసేపు ఆగి ఇప్పుడు అన్నా చూస్తా. మణి ఒకసారి రావు. చూసావులే, నువ్వు దూరంగా జరిగమ్మా, చూడలేక వస్తున్నావా? చెల్లి ఇంకెంతమందిని పట్టేసుకోవాలి. నాకు కాదు, నిన్నటి వరకు అందరం కలిసి ఫుడ్ షేర్ చేయకుండా తినాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. బిగ్ బాస్ ఇస్తున్న 2వ మరియు ఆఖరి అవకాశం. కనిపెట్టు, పరిగెత్తు. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది. నేను హత్య అయ్యాను రా. నేను బాగా హత్య అయ్యాను. ఇన్ని రోజులు నాతో పాటే ఉన్నావు, నా మీద నమ్మకం లేదా? నేను చూడండి, నేను చూడరా. ఐ డోంట్ ట్రస్ట్ నిఖిల్, ఐ ట్రస్ట్ మై సెల్ఫ్ అంతే. పర్లేదు సార్, వదిలేయండి. బేసిక్ గా నా జాతకమే అంతండి. ఈ రౌండ్ లో విజేతలు ఎవరు? కెరటం బిగ్ బాస్. టీచర్ అంది శనగపప్పు. జీరో బిగ్ బాస్. ఇద్దరు కరెక్ట్ గా తీసుకురాలేదు. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఏది క్లోజ్ గా ఉంటే అది లేదు, సంచాలక్ డిసిషన్ ఫైనల్. రాజమాత ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణ నేవానికినా ఇంతకు మీరు వెళ్ళేటప్పుడే అన్నారు ఏది క్లోజ్ గా ఉంటే నేను కన్సిడర్ చేస్తాను. అవును, అంటాము, చేసేస్తామా? నేను నాకున్న కన్ఫ్యూజన్ ని చెప్పాను మీకు. మీకున్న కన్ఫ్యూజన్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను మీరు చెప్పాలి. నాకేమీ అర్థం కాలేదు. నాకు మాత్రం అర్థమైందా? నేను చెప్పలేదు. మరి నన్ను ఎందుకు బిగ్ బాస్ ని అడుగు. నా డిసిషన్ ని కాదు. పెద్ద మనిషిగా సీట్లో కూర్చోబెట్టిన తర్వాత
నలుగురికి న్యాయం చేయాలి. కావాల్సిన పాయింట్ ఏదైనా సరే నేను తెచ్చుకుంటా. దానికి నేను ఎట్లనే వదులుకుంటా. Yes. ఈడేడు గుర్తించేసుకున్నాడు. ఈడు మన అతులేగా. మన అతులే. కెరటం క్లాన్ మీకు ఇచ్చిన 2 టాస్క్లను మీరు ఓడిపోవడం వలన మీరు రేషన్ ని కోల్పోయారు. అందుకు బిగ్ బాస్ మీకు రాగి పౌడర్ ఇస్తున్నారు. రాగిని ఈ వారం అంతా ఆహారంగా తీసుకోండి. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కంపారిటివ్ లో మొత్తం అందరికంటే 80% 50% ఎక్కువ దాంట్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో విన్నర్ అన్నట్టు నాకు తెలిసి, నా ఉద్దేశం ప్రకారం నాకు నేనే అనిపిస్తుంది. చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పవు. ఎవరు నమ్మరు. కొంచెం టైం ఇవ్వాలి. చౌక పెద్దానికి ఆడపిల్లకి ఏడుపొకటి. ఆ ఏడ్చేది ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న జ్యూస్ బాటిల్స్ దొబ్బేద్దాం. ఎందుకు దొబ్బేయకూడదు? అందులో తప్పే ఉంది. అది ఆర్ట్. ఈ రోజు నువ్వు ప్లాన్ చేయి, రేపు నేను ప్లాన్ చేస్తా. ఎందుకు ధైర్యం లేదా? దమ్ము ఏ సిగ్గా, భయమా, గౌరవమా? మెచ్యూర్డ్ గా రెచ్చగొడుతుంది. ఆ విషయం చీప్ గా రెచ్చగొడుతుంది. ఉంటుంది ఆమెకి. ఎండాలేను వారాలేను ఎప్పుడు చూడు నా పంచలో రామాయణమేనా? అయ్యో